వెల్లుల్లిపాయలు ఇలాగా నేను కొంచెం మిక్సీలో క్రష్ చేసేసాను, అది డైరెక్ట్గా వేసేసాను, ఇదిగో ఇట్లా. ఓకే, తర్వాత మిక్సీలో వేయాలని చెప్పాను కదా, ఆ ముద్దంతా ఒకసారి మిక్సీలో వేస్తే స్మూత్గా నలిగింది. ఇదిగో చూసారా, స్మూత్గా ఉంది అట్లా అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కాచి చల్లార్చిన నూనె పోసేద్దాం. నిజంగా స్మెల్ భలే వస్తుందండి, బాబా బాబా, వెరీ గుడ్ స్మెల్. మనకి రంగు, రుచి, వాసన వాడు ఏమంటూ పెట్టాడో కానీ 3 రోజెస్ అని, నిజంగా చెప్తే నమ్మరు. మనకు అట్లా ఉంటేనే కదా, రంగు బాగుండాలి, రుచి బాగుండాలి, స్మెల్ బాగుండాలి. అబ్బాబ్బాబ్బాబ్బా, తినటానికే పుట్టినట్టు లేదు. ఈ జన్మ ధన్యం, రేగి ఆవకాయ తింటే ఈ జన్మ ధన్యం. కలర్ఫుల్గా ఉంది కదా. అర్జెంటుగా అందరికీ పెట్టేసి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది అని అడగాలన్నమాట. అట్లా ఉంది పచ్చడి చూస్తే, భలే ఉందిలే. ఇవాళ మా వాళ్ళు కుమ్మేస్తారు. దీనికి ఎక్కువసేపు ఉండక్కర్లేదండి, 1 గంట 2 గంటలు అలా వదిలేస్తే దీన్ని మనం డిన్నర్కి రెడీ అయిపోతుంది. ఇది ఇవాళ మా డిన్నర్కి రెడీ. తర్వాత బయట పెడితే నిల్వ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని కొంచెం కొంచెంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకుంటూ ఉండండి. ఓకే, ఇది ఎన్నాళ్ళు ఉంటుందని కూడా నాకు తెలియదు. అయితే కొంచెం మనం జాగ్రత్త పడాలన్నమాట. ఎందుకంటే రేగిపండు ప్రాక్టికల్ ఇదే నేను చేయటం. అమ్మ వాళ్ళు వడియాలు పెట్టేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళును. కానీ మా అత్తగారు వాళ్ళు కూడా చక్కగా వడియాలు అవి మాకు పెట్టి ఇచ్చేవాళ్ళు. అవి తినడమే తెలుసు, అవి పెట్టడం కూడా రాదు మనకి. అందుకని దీన్ని ఇలాగ అదిమేసేసి ఉంచుతాను. 1 గంటన్నర టైంకి ఇది తినడానికి రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా.